నేను రాత్రికి వంట చేసుకుందామనండి పొయ్యి కాడ కూర్చుని అన్నం వండుకుంటున్నానండి. అన్నం వండుకుంటూ అయిపోయిందండి. కూర వండుకుందామని మళ్ళీ కూర సర్దుకుని కూర వండుకుంటున్నానండి. ఈ లోపలికి వెళ్ళానండి. ఏటో సౌండ్ వస్తుందని బయటకు వచ్చేసరికి తమ్మ అంటిపోయిందండి. భయం వేసి దాని మీద ఉన్న గుడ్లు బయటకు తీసిరేసి నేను పారిపోయానండి. ఈ లోపల పేలిపోయిందండి తమ్మ. పేలిపోతే బయట నా సప్లై కంపెనీ వల్ల కూలర్లో కుర్చీలు అన్ని అంటిపోయినాయండి. టెంట్ లో మొత్తం అన్ని కొత్త సామాన్లు మొన్న కొనుక్కుని పెట్టుకున్నానండి. 35 నిమిషాలకి అంటిపోయిందండి సరిగ్గా. కూలర్లో 4 కూలర్లో 200 ప్లాస్టిక్ కుర్చీలు, 22 గ్రైండర్లు అండి. 7.5 గ్రైండర్లు 2 అండి కాలిపోయినాయండి. ఓ మిక్సీ కాలిపోయిందండి. మా ఇంట్లో వాడుకుని మిక్సీ ఒకటి కాలిపోయిందండి. యావరేజ్ ఒక 88 లక్షల దాకా పోయిందండి ఆస్తి. అది ఇంట్లో నాన్న మేమే చేస్తున్నామండి. వంట వండి పెట్టుతున్నామండి. ఆచార్య టైలర్స్ అండి. ఒక 6 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి ఇక్కడ. అదే బట్టల షాపు, టైలరింగ్ అండి. ఇంకా గ్యాస్ సిలిండర్ పేలిపోయిందండి. పేలిపోయి బట్టలన్నీ పోయినాయండి. మా బట్టలు, కస్టమర్ల బట్టలు, మేము అమ్ముకునే బట్టలు మొత్తాన్ని పోయినాయండి. కూడా పోయిందండి. ఏమండి అంచనా 1,50,000 ఉంటుంది.